హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రొయ్యల ఫ్రైకి మిర్చి ప్రిపేర్ చేసి వేసేసాను ఆయిల్లో. ఆయిల్ హీట్ అయినాక ఫ్రెండ్స్ ఇలా రొయ్యలు వేడి నీళ్ళు హీట్ చేసుకున్న 5 minutes. దాని తర్వాత రొయ్యలు ఇలా వేసేసుకోవాలి లోపల. ఇలా రొయ్యలు వేసుకున్న ఒక 10 minutes దీన్ని బాయిల్ చేయాలి. అన్నం పైకి వచ్చింది అనుకుంటున్నా. సరే అన్నం పైకి వచ్చింది దాంట్లో ½ teaspoon సాల్ట్ తగినంత వేసుకోవాలి తర్వాత చూసుకొని. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కర్రీని మొత్తం కలబెట్టాలి. ఒక ½ teaspoon తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలబెట్టుకోవాలి కర్రీని. ఒక 10 minutes మగ్గినాక ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కర్రీని శుభ్రంగా మొత్తం అడుగంటకుండా. ఏమి కలిపావో చెప్పుదాం. ఒక 3 onions 4 టమాటో మొత్తం మిక్సీకి వేసేసి ఇలా పేస్ట్ లా తయారు చేశాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకుంటే లేకపోతే సరిపోయింది. దీనికి లైట్ గా సరిపడ్డ వాటర్ వేసుకొని తగినంత ఒక 5 minutes మళ్ళీ ఉడికించుకోవాలి కర్రీ. ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీ మొత్తాన్ని కలిపేసుకొని వాటర్ నీళ్ళు చూసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి కర్రీలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసుకొని కర్రీలో. కొంచెం ధనియాల పౌడర్ కూడా లైట్ గా. కొద్దిగా గరం మసాలా.
అన్ని మసాలా వేసినాక ఒకసారి కర్రీ మొత్తాన్ని కలబెట్టుకోవాలి. కారం కూడా సరిపోయినంత. మొత్తం ఒకసారి కర్రీని మొత్తం తిప్పేసుకోవాలి. అన్ని కర్రీ మొత్తం అయిపోయింది, బాగా ఉడికింది. ఇంకొక 2 minutes ఇలా మగ్గనిచ్చుకొని మసాలా అంతా పట్టినాక ఆపేసుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసేసాను. ఫైనల్లీ రొయ్యలు ఫ్రై రెడీ. మీకు కూడా ఇలా రొయ్యల ఫ్రై బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో ఒకసారి మాకు చెప్పండి.